ఒకప్పుడు కేబుల్ అయితే నెలకి 300 అడిగితే దండగా రాయనని కట్ చేసి స్మార్ట్ టీవీ కొని వైఫైలు పెట్టి ఓటీటీలు షిఫ్ట్ అయ్యాం. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్ 499, ప్రైమ్ 1499, హాట్‌స్టార్ 1499, సోనీ లీవ్, జీ5, ఆహా ఇవన్నీ కలిపి లెక్కేస్తే నెలకి లేదా సంవత్సరానికి ఎంత అవుతుంది తెలుసా? ఆల్మోస్ట్ 8 నుంచి 10,000 రూపాయలు అవుతుంది. దీనిమ్మ కూడా కేబుల్ టీవీ ఇప్పుడు దండం పెట్టి దండేసి అనిపించేలా ఉన్నాయి. ఈ ఓటీటీ అసలు ఎందుకు ఈ ఓటీటీ రేట్లు ఇలా రాకెట్లా పైకి పోతున్నాయి? కేబుల్ టీవీ నిజంగానే బెటరా? హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలు రిపోర్ట్స్. నేను మీ బాలుని. ఇవాళ మనం మన పాకెట్కి పడుతున్న ఓటీటీ హోల్ గురించి ఫుల్గా రిపోర్ట్ చేద్దాం. ఒకసారి ఫాస్ట్లోకి వెళ్దాం. అదే ఫ్రీ డేటా వచ్చినప్పుడు స్టార్టింగ్లో నెలకి 100 రూపాయలు ఇయర్కి ఇంట్రడ్యూస్ ఆఫర్ అని 499 ఫ్రీ అంటూ మనల్ని బాగా అలవాటు చేశారు. మనం కూడా ఏం చేస్తాం, ఇంట్లో ఉన్న కేబుల్ బాక్స్ని తీసేసి డస్ట్బిన్లో పడేసాం. కానీ ఇప్పుడైతే మనం పూర్తిగా అడిక్ట్ అయ్యామో అప్పుడు మొదలైంది అసలైన స్ట్రీమింగ్. ఇప్పుడు 2026లో ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయి? పాస్వర్డ్ షేరింగ్ని బ్యాన్, అంటే నీ అకౌంట్ని నీ తమ్ముడికో ఫ్రెండ్కో ఇస్తే ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి అంటున్నారు. డబ్బులు కట్టి ప్రీమియం తీసుకున్న మధ్యలో సీరియస్ లాగా యాడ్స్ చూపిస్తున్నారు. యాడ్ ఫ్రీ కావాలి అంటే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. అంతా బాగానే ఉంది, కానీ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? సింపుల్ లాజిక్, కంటెంట్ కాస్ట్ స్టాండర్డ్ తోటి పైకి పోతుంది. పాయింట్ నెంబర్ 1, ది స్టార్ హీరో మూవీ క్రేజీ అండ్ బిడ్డింగ్ వర్క్స్. ఒకప్పుడు సినిమా థియేటర్లో ఆడితే హిట్ ఆ ఫ్లాప్ అని ఉండేవి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు, మా దగ్గర పెద్ద సినిమా ఉంది, అది 150 కోట్లు కానీ 200 కోట్లు కానీ ఓటీటీ రేట్స్ అంటున్నారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు 100 కోట్లు పోసి డిజిటల్ రైట్స్ కొంటున్నారు. మరి ఆ 100 కోట్లు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు? మీ నుంచి, నా నుంచి, మనలాంటి కామన్ మ్యాన్ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ రూపంలో లాక్కుంటున్నారు. పాయింట్ నెంబర్ 2, ది క్రికెట్ అండ్ స్పోర్ట్స్ రైట్స్. మనకి ఎంటర్టైన్మెంట్తో పాటు లైవ్ క్రికెట్ మ్యాచ్లు కావాలి. ఐపీఎల్ రైట్స్, వరల్డ్ కప్ రైట్స్ అంటే అది లక్షల కోట్ల దందా. ఇప్పుడు స్పోర్ట్స్ స్ట్రీమింగ్ రైట్స్ పెరగడం వల్ల స్పోర్ట్స్ ప్లాన్స్ రేట్స్ డైరెక్ట్గా 10 నుంచి 20% అయితే హైక్ అయ్యాయి. పాయింట్ నెంబర్ 3, సబ్స్క్రిప్షన్ సాచురేషన్. ఇండియాలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆల్రెడీ ఏదో ఒక ఓటీటీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. అంటే కొత్తగా వచ్చే యూజర్స్ సంఖ్య తగ్గింది. సో కొత్త కస్టమర్స్ రానప్పుడు ఉన్న కస్టమర్స్ దగ్గర నుంచే ఎక్కువ రాబట్టాలి. అదే కార్పొరేట్ వ్యాపారం. సరే బాలు, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ క్యాలిక్యులేషన్ తెలుద్దాం. కేబుల్ టీవీ కాస్ట్ వైజ్ డైరెక్ట్గా బెటరా లేదా అనేది. మనం ఒక మంత్కి బేసిక్ వైఫై కనెక్షన్ తీసుకున్నా దానికి 500 నుంచి 700 అయితే కట్టాలి. అదే డిటిహెచ్కి కేబుల్ టీవీ వాటికైతే ఒక 300 నుంచి 400 బేసిక్ ప్లాన్ వస్తుంది. మనం యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే నెట్ఫ్లిక్స్, హాట్‌స్టార్, జియో ప్రైమ్ అంటే ఒక మంత్లీ 600 నుంచి 800 అయితే అవుతుంది. అదే డిటిహెచ్లో అయితే టాప్అప్ రీఛార్జ్ అనమాట. మనం మంత్లీ ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే అన్నీ వస్తూ ఉంటాయి. కాస్ట్ వైజ్గా ఈ ఓటీటీకి వైఫై నెట్వర్క్ చూసుకుంటే ఒక మంత్లీ 1500 నుంచి 200 వరకు అయితే అవుతుంది. అదే డిటిహెచ్ చూసుకుంటే ఒక 350 నుంచి 500 వరకు అవుతుంది. కంటెంట్ టైప్ అయితే ఈ ఓటీటీ దాంట్లో వెబ్ సిరీస్, గ్లోబల్ మూవీస్ అన్నీ వస్తాయి. కేబుల్ దాంట్లో డిమాండ్ అనమాట, లైవ్ న్యూస్, డైలీ సీరియల్, స్పోర్ట్స్, ఇలా మన చాయిస్ ఉంటుంది. చూసారా లాజిక్ అర్థమైందా? ఇంట్లో సెటప్ బాక్స్ పెట్టి మొత్తానికి కేబుల్ టీవీ పెట్టి దానికి చూసిన హై ఎండ్ ప్యాకేజ్, అది నెలకి సీరియల్స్, సినిమాలు అన్నీ చూసినా ఒక 400 నుంచి 500 లోపు అయితే అయిపోతుంది. అదే నువ్వు హై స్పీడ్ వైఫై పెట్టి టాప్ 4 ఓటీటీ యాప్స్ మెయింటైన్ చేస్తే నెలకి మినిమం ఒక 1500 అయితే క్రాస్ అయిపోతుంది. అంటే కేబుల్ టీవీ కంటే ఓటీటీ దాదాపు 3 రెట్లు ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అనమాట. ఇంత పెట్టి తీసుకుంటున్నాం కదా, ఓటీటీకి అడ్వాంటేజెస్ లేవా అంటే అవి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు నైట్ 2 గంటలకు మెలుకువచ్చి ఏదైనా సినిమా చూడాలనిపిస్తే ఓటీటీ యాప్ ఓపెన్ చేసి చూడవచ్చు. అండ్ యాడ్స్ తక్కువ ఉంటాయి, లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్, ఇంటర్నేషనల్ కంటెంట్ ఈజీగా దొరుకుతుంది. సో మొబైల్లో, టీవీలో, ల్యాప్టాప్లో ఎక్కడైనా చూసుకోవచ్చు. అందుకే యూత్ ఎక్కువ ఓటీటీకి అట్రాక్ట్ అయిపోతున్నారు. కానీ ఓటీటీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే నెట్ఫ్లిక్స్ ఒకటి, ప్రైమ్ ఒకటి, హాట్‌స్టార్ ఒకటి, ఇలా ప్రతి ప్లాట్ఫామ్కి సపరేట్గా సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఉండాలి. అంటే సపరేట్ పేమెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక ఫ్యామిలీ అన్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మంత్లీ చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది, ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. ఇంకా కంటెంట్ ఓవర్లోడ్ వల్ల ఏం చూడాలో తెలియని సిచ్యువేషన్ కూడా వస్తుంది. కేబుల్ టీవీలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, కేబుల్ టీవీలో లైవ్ ఛానల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే న్యూస్ ఛానల్స్ అయినా, స్పోర్ట్స్ ఛానల్స్ అయినా, సో రియల్ టైంలో చూడొచ్చు అనమాట. అంటే లైవ్లో చూసేదానికి ఎక్కువ ఉంటుంది. లైవ్ క్రికెట్ మ్యాచెస్ బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కేబుల్ టీవీలో ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కనెక్షన్స్ అయినా, బఫరింగ్ అలాంటివి ఉండవు అనమాట.
ఈజీ టు యూజ్ అనమాట. అంటే సీనియర్ సిటిజన్స్కి కేబుల్ టీవీ చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అది సో జస్ట్ రిమోట్ ప్రెస్ చేస్తే చాలు, ఛానల్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ యాప్స్, పాస్వర్డ్స్ లాగిన్ అవసరం ఉండదు. ఈ పాస్వర్డ్ మర్చిపోయాను మళ్ళీ ఫర్గొట్ పాస్వర్డ్ కొట్టి దాన్ని రీస్టోర్ చేస్తే అట్లా అంత అవసరం ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే సింగిల్ పేమెంట్ అనమాట. ఒక్క రీఛార్జ్తో చాలా ఛానల్స్ వస్తాయి. సో ప్రతి యాప్కి సపరేట్ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక మంత్లీ ఒక టాప్అప్ రీఛార్జ్ చేసుకుంటే ఆ మంత్లీ ఛానల్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. కేబుల్ టీవీకి డిసడ్వాంటేజెస్ ఏంటంటే, కేబుల్ టీవీకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే షెడ్యూల్ ఫిక్స్డ్ అనమాట. ఒక సినిమా ఈ టైంకి స్టార్ట్ అవుతుందంటే నువ్వు మళ్ళీ ఆ టైంకి వెళ్ళి చూడాల్సిందే. కొంచెం అటు ఇటు అయినా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో యాడ్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం అది లాగ్ అనిపిస్తుంది అనమాట. యూత్ జనరేషన్కి మోడల్ కష్టం, ఓల్డ్ ఫ్యాషన్ లాగా కనిపిస్తుంటుంది అనమాట. ఇందుకు ఫ్యూచర్ ఎవరిది, కేబుల్ టీవీదా లేకపోతే ఓటీటీ రైట్స్దా అని చూస్తే ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం ఫ్యూచరు హైబ్రిడ్ మోడల్లో ఉండొచ్చు. అంటే కేబుల్ టీవీ పూర్తిగా డిస్పేర్ అయిపోవడం కష్టం. లైవ్ స్పోర్ట్స్, లైవ్ న్యూస్ కోసం కేబుల్ టీవీ కంటిన్యూ అవుతూనే ఉండవచ్చు. కొన్ని మూవీస్, వెబ్ సిరీస్, ప్రీమియం ఎంటర్టైన్మెంట్స్ అవన్నీ ఓటీటీ సైడ్కి అయితే షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది టీవీలో ఓటీటీ యాప్స్ని యూజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? పాత రోజుల్లాగా మళ్ళీ కేబుల్ వైర్ తీసి ఇంట్లో పెట్టాలంటే అవసరం లేదు. స్మార్ట్ యూజర్స్ లాగా ఆలోచిద్దాం. డోంట్ సబ్స్క్రైబ్ టు ఆల్ యాప్స్ ఎట్ వన్స్. అంటే ఈ నెలకి ఏదైనా ఒక మంచి వెబ్ సిరీస్, మూవీ ఉంటే ఆ యాప్ని మాత్రమే రీఛార్జ్ చేయండి. అది అయిపోగానే క్యాన్సిల్ చేయండి. ఇంకో దానికి షిఫ్ట్ అవ్వడం. ఆల్ ఇన్ వన్ బకెట్ లాగా అన్నీ ఒకసారి వద్దు. గో ఫర్ ఇట్ బండిల్. సో టెలికామ్ ప్లాన్స్ గురించి చూస్తే జియో లేదా ఎయిర్టెల్ ఫైబర్ ఎక్స్టెన్షన్ ప్లాన్స్లో కాంప్లిమెంటరీ కాంబైన్ ఉన్నాయన్నమాట. అంటే ఓటీటీ పాసులు వస్తున్నాయి. జియో, విఐ, ఎయిర్టెల్ బండిల్ ఒకసారి చెక్ చేయండి. ఇండివిజువల్ కంటే కాంబోలోనే మనకి ఎక్కువ సేవ్ అవుతాయి అనమాట. ఇంట్లో ఉండే అమ్మమ్మలకు కానీ తాతలకు కానీ వాళ్ళకి ఇలా న్యూస్, సీరియల్స్ ఉంటే చాలు అనుకుంటే కేబుల్ టీవీ ఆర్ ఫ్రీ డిష్కి వెళ్ళండి. సో ఇప్పటికీ గ్లోబల్ కంటెంట్ కింగ్ ఎవరు అంటే వెబ్ సిరీసే ఉన్నాయి. మీకు ఎక్కడైనా వెబ్ సిరీస్ పిచ్చి ఉంటే అప్పుడు సెలెక్టివ్ ఓటీటీకి వాడండి. మరి మీరేమనుకుంటున్నారు భయ్య? మీరు నెలకి ఓటీటీల కోసం ఎంత తగిలేస్తున్నారు? లేక కేబుల్ ఆప్షన్కే రివర్ట్ అవుదాం అనుకుంటున్నారా? లేదా ఓటీటీకి స్టిక్ అయి ఉన్నారా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇక సెలవు. నేను మీ బాలుని, మీరు చూస్తున్నారు బాలు రిపోర్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ